హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ మారిన దంపతులు. ఇది 25 ఏళ్ల నాటి చందమామ కథ. ఒక ఊళ్ళో రంగయ్య, రత్తమ్మ అనే దంపతులు ఉండేవారు. వాళ్ళకు ఎంత చిన్న విషయం మీద కూడా ఏకాభిప్రాయం ఉండేది కాదు. అస్తమానం పోట్లాడుకుంటూ ఉండేవారు. వాళ్ళ కీచులాటలకు కారణాలు వింటే ఊళ్ళో వాళ్లకు ఆశ్చర్యంగానూ వింతగానూ ఉండేది. ప్రతి స్వల్ప విషయానికి పోట్లాడుకోవద్దని ఇరుగు పొరుగు వాళ్లకు ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా చెప్పి చూశారు. కానీ లాభం లేకపోయింది. వాళ్లకు లేక లేక రాముడు అనే కొడుకు పుట్టాడు. వాడంటే మాత్రం ఇద్దరికీ పంచ ప్రాణాలు. ఆ కారణం చేతనైనా వాళ్ల మధ్య పోట్లాటలు తగ్గుతాయా అంటే అదీ జరగలేదు. రాముడు పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ వాడికి తన తల్లిదండ్రుల కీచులాటలు బొత్తిగా నచ్చకుండా పోయాయి. వాళ్ళని గురించి పరిహాసంగా చెప్పుకుని ఊళ్ళో వాళ్ళు నవ్వటం విని వాడు సహించలేకపోయేవాడు. వాళ్ళని ఏ విధంగా మార్చాలో వాడికి తెలియలేదు. 12 ఏళ్ల వయసులో వాడికి ఇదొక తీరని విచారంగా మారిపోయింది. వాడు పశువులను మేతకు తోలుకుని పోయి అక్కడ కూడా ఇదే విషయం ఆలోచిస్తూ విచారంగా కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో వాళ్ళ ఊరి భూత వైద్యుడు అటుగా వచ్చి, ఏంట్రా బాబు విచారంగా ఉన్నావు అని అడిగాడు. రాముడు తన తల్లిదండ్రుల పోట్లాటల గురించి ఆ భూత వైద్యుడికి చెప్పి, బాబు వాళ్ళు అట్లా కొట్లాడుకుంటున్న కాలం నాకు ఈ విచారం ఉండేదే అన్నాడు. నాయన, దిగులు పడకు, నీ తల్లిదండ్రులు మారిస్తే నువ్వే మార్చాలి. దానికి ఒక ఉపాయం చెబుతాను, నేను చెప్పినట్టు చెయ్యి అంటూ భూత వైద్యుడు రాముడికి రహస్యంగా ఏదో చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం పశువులను తోలుకుని ఇంటికి వస్తూనే రాముడు తల్లితో, అమ్మా, నా చొక్కాను ఉతికారేయమని పొద్దున చెప్పానా లేదా? నీకు ఇంత మతువనపేమిటి? నీకో కొడుకు ఉన్న సంగతి కూడా జ్ఞాపకం ఉన్నట్టు లేదే అంటూ ఇంతెత్తున ఎగిరిపడ్డాడు. వాడి ప్రవర్తన చూసిన రత్నమ్మ నిర్ఘాంతపోయింది. ఎన్నడూ తనను పల్లెత్తు మాట కొట్టాలని కొడుకు ఈరోజు ఏదో పూనకం పొరినట్టుగా ఎందుకులా ఎగిరిపడుతున్నాడో ఆమెకు అర్థం కాలేదు. పైగా వాడన్నమాట అబద్ధం కూడాను. వాడు తనను చొక్కా ఉతకమని చెప్పలేదు. వాడిలో ఈ మార్పు కారణం మరేదో అయి ఉంటుందనుకుని ఆమె సరుకులు తీసుకురావటానికి అంగడికి వెళ్ళింది. కొంతసేపటి రంగయ్య పొలం నుంచి తిరిగి వచ్చి మూతి ముడుచుకుని కూర్చున్న కొడుకుని చూస్తే, ఏంట్రా, ఏం అలా ఉన్నావు, ఒంట్లో బాలేదా అని అడిగాడు. బాగాలేకేం, నలుగురు మధ్య తలెత్తుకు తిరగడం అంటేనే కష్టంగా ఉంది అన్నాడు రాముడు. నీకొచ్చిన తలవంపులేమిట్రా అని తండ్రి మళ్ళీ అడిగాడు. మంచి బట్టలు లేవు, ఎండలోనూ వానలోనూ ఉత్తకాళ్లతోనే తిరగాలి, చెప్పులు లేవు, ఒక్కగానొక కొడుకును ఇలాగైనా పెంచేది చూసేదిను అని రాముడు విసుక్కున్నాడు. ఈ మాటలని రంగయ్య వెలవెలపోయాడు. రాముడు నోరు తెచ్చి ఎన్నడూ ఏది అడిగి ఎరగడు. తండ్రితో ఎన్నడూ ఇలా నిష్ఠూరంగా మాట్లాడి అసలే ఎరగడు. ఇంతలో సరుకులు కొని రత్తమ్మ ఇల్లు చేరింది. తండ్రి కొడుకుల సంభాషణ ఆమె విన్నది. తండ్రితో కూడా వాడు మామూలుగా లేడు. ఆ రాత్రి భోజనాల దగ్గర కూడా రాముడు తల్లిదండ్రులిద్దరినీ తెగ విసిగించాడు. వాడు భూత వైద్యుడి సలహా అమలు చేస్తున్నాడు. వారం రోజులు గడిచాయి, కానీ రాముడు మామూలు మనిషి కాలేదు. ఆ రోజు రాత్రి రత్తమ్మ తన భర్తతో, ఏమండి, వీడికి ఏదో గాలి తగిలినట్టుంది, మంత్రం వేయిద్దాం అన్నది. మంత్రం వేయటం ఏమిటి, మందిప్పించాలి కానీ అన్నాడు రంగయ్య. ఈ జబ్బుకు మందెవడిస్తాడు? భూత వైద్యుడైతే మంత్రం వేసి క్షణంలో దయ్యాన్ని వదిలిస్తాడు అన్నది రత్తమ్మ. వైద్యుడైతే కానీ ఈ రోగం కనిపెట్టలేడు అన్నాడు రంగయ్య. ఇద్దరూ చాలాసేపు చచ్చేట్లు పోట్లాడుకున్నారు. వాళ్ళను చాలాసేపు పోట్లాడుకొనిచ్చి రాముడు, నేను ఫలానా భూత వైద్యుడి దగ్గరకైతే వస్తాను అన్నాడు. ఎవరి దగ్గరికి రాను అనకుండా వాడు భూత వైద్యుడి దగ్గరకు వస్తాను అన్నందుకు తల్లిదండ్రులు సంతోషించి వాడిని తీసుకుని భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు చెప్పిందంతా విని భూత వైద్యుడు, మీ కుర్రవాడికి నయం చేయటం పెద్ద పని ఏమీ కాదు, కానీ నేను మిమ్మల్ని ఇద్దరిని విడివిడిగా ఒక ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్నకు మీరు సరి అయిన సమాధానం చెప్పిన తర్వాత మీ వాడి పట్టిన దెయ్యాన్ని క్షణంలో వదలగొట్టుతాను అన్నాడు. ఆయన ముందు రంగయ్యని పిలిచి, రాముడు నీ కొడుకే కదా అని అడిగాడు. ఈ ప్రశ్నకు రంగయ్య ఆశ్చర్యపడి చిత్తం అన్నాడు. ఆ తర్వాత రంగయ్యను అవతలికి పంపి రత్తమ్మను పిలిచి, రాముడు నీ కొడుకే కదా అని అడిగాడు. ఆమె కూడా రంగయ్య చెప్పినట్టే చిత్తం అన్నది. తర్వాత ఆయన ఇద్దరినీ పిలిచి, మీరిద్దరూ సరి అయిన సమాధానం చెప్పలేదు, ఒక వారం గడిచాక సరి అయిన సమాధానం ఆలోచించుకుని రండి అన్నాడు. వారం గడిచింది. దంపతులిద్దరూ మళ్ళీ భూత వైద్యుడి దగ్గరికి వచ్చారు. ఆయన వారిద్దరినీ విడివిడిగా మళ్ళీ అదే ప్రశ్న వేశాడు.
ఈసారి రంగయ్య తెలివిగా చెబుతున్నాను అనుకుని వాడు నా భార్య కొడుకండి అన్నాడు. రత్తమ్మ మాత్రం వాడు నా కొడుకేనండి అన్నది. ఈసారి కూడా భూత వైద్యుడు చిరునవ్వు నవ్వి మీరిద్దరూ సరైన సమాధానం చెప్పలేదు, మరింత బాగా ఆలోచించుకుని మరొక వారం దాటాక రండి మళ్ళీను అన్నాడు. రాముడి పిచ్చి నానాటికి ముదిరిపోతున్నది. ఈసారి రంగయ్య రత్తమ్మ భూత వైద్యుడికి ఏం చెప్పాలో కూడా కూడబలుకుని ఒక నిర్ణయానికి వచ్చారు. వారం గడవగానే వాళ్ళిద్దరూ భూత వైద్యుడి వద్దకు వెళ్ళి మేమిద్దరం బాగా సంప్రదించుకుని వచ్చాం, రాముడు మా ఇద్దరి బిడ్డ అని ఆయన ప్రశ్నకు విడివిడిగా సమాధానం చెప్పారు. భూతవైద్యుడు మనస్ఫూర్తిగా నవ్వి ఈసారి మీరు సరైన సమాధానం చెప్పారు, ఇన్నాళ్లకు మీ దెయ్యం వదిలింది, మీరిద్దరూ కూడబలుక్కున్నారు. భార్యాభర్తలు ఒకరితో ఒకరు సంప్రదించుకోకుండా ఒకరి కోటికి ఒకరి ఏటికి లాగుతూ ఉంటే జీవితం అంతా పోట్లాటే. రాముడికి ఏమీ లేదు, నా సలహా మీదనే వాడు ఈ నాటకం ఆడాడు. ఒకరి సంగతి ఒకరు ఆలోచిస్తూ సుఖంగా ఉండండి. రాముడు రత్నం లాంటి వాడు, మీరు మీ తగాదాలతో వాడి సుఖం లేకుండా చేశారు అని మందలించాడు. రంగయ్య రత్తమ్మ ఈ దెబ్బతో గుణపాఠం నేర్చుకుని కొట్లాటలు మాని ఒకరినొకరు సంప్రదించుకుంటూ సుఖంగా బతకటం నేర్చుకున్నారు. రాముడి ప్రాణం సుఖాన పడింది. కథ సమాప్తం. తరువాతి కథ తాబేటి చిప్ప. ఇది చీనా దేశపు జానపద కథ. 500 ఏళ్ల క్రితం చైనాలోని సూచౌ నగరం పడమటి ద్వారం సమీపంలో బెన్షి అనేవాడు ఉండేవాడు. అతడు అపారమైన తెలివితేటలు గలవాడు. చదరంగము, చిత్రకళ, నాట్యము, సంగీతము, జంత్రవాద్యాలు ఏది పడితే అది నేర్చుకుని అన్నిటిలోనూ రాణించాడు. అయితే ఎవరో జ్యోతిష్కులు చిన్నతనంలో అతడి చక్రం వేసి మహాధనికుడవుతాడని చెప్పడం వల్ల డబ్బు సంపాదించే ప్రయత్నం ఒక్కటి చేయక ఉన్నదంతా ఖర్చు పెడుతూ సరదాగా కాలక్షేపం చేశాడు. త్వరలోనే అతని ఆస్తంతా అడుగంటే పరిస్థితి ఏర్పడింది. ఈలోపుగా అతని తోటి వాళ్ళంతా వర్తకం చేసి తమ ఆస్తులను 2 3 చేసుకున్నారు. ఇది చూసి బెన్ తాను కూడా వర్తకంలో వేలు పెట్టాలని ప్రయత్నించాడు. కానీ అదేం గ్రహచారమో అతను వ్యాపారం చేసినప్పుడల్లా నష్టం వచ్చింది. ఒకనాడు 40 మంది వర్తకులు ఒక ఓడ చేసుకుని సముద్రాల మీద బయలుదేరబోతున్నట్టు విని బెన్ తనను కూడా వారి వెంట తీసుకుపోమన్నాడు. బెన్ సరదాగా కబుర్లు చెప్పి నవ్వించగలడని, అటువంటి వాడు తమ వెంట ఉంటే ప్రయాణం విసుగు పుట్టదని భావించి వాళ్ళు సరే అన్నారు. బెన్ ఉద్దేశం దేశాలు చూద్దామని. అయితే వర్తకుల ప్రముఖుడు చాంగ్ అనే ఆయన అతని చేత కూడా కొంత సరుకు కొనిపించి వర్తకం చేయిద్దామనే ఉద్దేశంతో మిగిలిన వర్తకులను చందాలు వేయమన్నాడు. చందాలు వేయటానికి చాలామంది ఒప్పుకోలేదు. అందుచేత సుమారు 2 పలాల వెండి మాత్రమే పోగైంది. చాంగ్ దాన్ని బెన్కిచ్చి ఇది సరుకులు కొనడానికి ఎలాగూ చాలదు, ఏవైనా పళ్ళు ఫలాలు కొనుక్కో, దారి పొడుగునా తినవచ్చు అన్నాడు. రేవులో కమలా ఫలాలు అమ్ముతూ ఉంటే బెన్ తన వెండి యావత్తూ వెచ్చించి వచ్చిన కమలా ఫలాలు బుట్టలు కొన్నాడు. వాటిని చూసి మిగతా వర్తకులంతా హేళనగా నవ్వారు. ఓడ కొన్ని రోజులు ప్రయాణం చేసి ఒక దేశం చేరింది. అక్కడ రేవు పట్టణంలో ఓడకు లంగరు దించారు. వర్తకులందరూ ఈ దేశం ఎరిగిన వారే. సరుకులు ఈ దేశంలో 9-10 ఇంతల ధరకు అమ్ముతాయి. అలాగే ఈ దేశపు సరుకులు చీనాలో హెచ్చు ధరలకు అమ్ముతాయి. అందుకే ప్రాణాలపైన కూడా ఆశ వదిలి చీనా వర్తకులు ఈ సముద్ర ప్రయాణాలు చేస్తారు. వర్తకులందరూ తమ తమ సరుకులతో దిగి వెళ్ళాక బెన్కు తన కమలాఫలాల సంగతి జ్ఞాపకం వచ్చింది. అందరూ వాటిని చూసి నవ్విన కారణంగా అతను ప్రయాణంలో వాటిని ఊసెత్తలేదు. అవి చెడిపోయాయేమో అని చూడటానికి అతను ఇప్పుడు బుట్టలను పైకి తీయించి ఓడపై భాగాన దొంతర్లుగా అమర్చాడు. పళ్ళు బాగానే ఉన్నాయి. అయినా రుచి చూద్దామని అతను ఒక కమలా ఒలిచి కొన్ని తొనలు నోట్లో వేసుకున్నాడు. అందాక రేవులో ఉండే వాళ్లకు ఎర్రగా మెరిచి ఈ పళ్లను వింతగా చూస్తున్నారు. వాటిని తింటారని వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది. వారిలో ఒకడు ఒక బరువైన వెండి రూపాయి తీసి బెన్ చేతిలో పెట్టి ఒకటి ఇయ్యమని వేలు చూపాడు. వాడు కమలా పండు తీసుకుని బెన్ చేసినట్టుగానే పైన తోలు ఒలిచి తొన్నలు తినటానికి మారుగా పండంతా నోట్లో వేసుకుని రసం పీల్చి గింజలు పిప్పితో సహా అంతా తినేశాడు. వాడికి దాని రుచి అద్భుతంగా కనిపించింది. వాడు బెన్కు మరి 10 రూపాయలు ఇచ్చి 10 పళ్ళు పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కమలాలను కొనటానికి జనం ఎగబడ్డారు. బెన్ కమలాలలో సగానికి పైగా అయిపోయినాక పండుగ 2-5 రూపాయలు వసూలు చేశాడు. ఈ లోపల
మిగిలిన వర్తకులు తిరిగి వచ్చి వెన్ చేసిన వ్యాపారం గురించి విని చాలా అదృష్టవంతుడి, ఇక్కడ సరుకు కొనుక్కుంటే చీనాలో లాభసాటిగా అమ్ముకోవచ్చు అన్నారు. కానీ వెన్ తనకు పట్టవలసిన అదృష్టం ఏదో పట్టనే పట్టిందనుకుని తాను సంపాదించుకున్న వెండితో తృప్తి పడ్డాడు. వర్తకులు తమ సరుకంతా మారకం వేసుకోవటానికి 15 రోజులు పట్టింది. ఆ తర్వాత వారు ఓడలో ఎక్కి మళ్లీ ప్రయాణం సాగించారు. కొద్ది రోజుల అనంతరం సముద్రంలో బలమైన తుఫాను గాలి సాగి ఓడ కొట్టుకుపోసాగింది. చివరకు వర్తకులు ఒక నిర్జన ద్వీపానికి చేరుకుని గాలి తగ్గేదాకా అక్కడ ఓడను లంగరు వేశారు. వెన్ లంకను చూసి వస్తానని బయలుదేరాడు. నిర్జనమైన లంకలో ఏముంటుంది చూడటానికి అని అందరూ నిరుత్సాహపరిచినా వినక అతను ఒంటరిగా బయలుదేరాడు. లంక మధ్య అట్టే ఎత్తులేని ఒక గుట్ట ఉన్నది. కొండ మీద పెరిగే లతల సహాయంతో పాకుతూ వెన్ ఆ గుట్టపై భాగాన్ని చేరుకున్నాడు. అక్కడి నుంచి చూస్తే నలువైపులా అతనికి సముద్రం కనిపించింది. ఇంతలో అతనికి దగ్గరలోనే గడ్డి మధ్య పడి ఉన్న ఒక వింత వస్తువు కనిపించింది. దగ్గరకు వెళ్ళి చూస్తే అది ఒక తాబేటి చిప్ప. అయితే అది చాలా పెద్దది. అది సుమారుగా ఒక మంచం ప్రమాణంలో ఉన్నది. ఇంతంత తాబేళ్లు కూడా ఉంటాయా అని వెన్ ఆశ్చర్యపడ్డాడు. అటువంటి తాబేటి చిప్ప ప్రపంచంలో ఎవరూ చూసి ఉండరు. తాను చూసానంటే ఎవరు నమ్మరు కూడాను. చూచేవాళ్ళు కోదరాయిళ్ళు అంటారు. అదీ కాక దీన్ని తన దేశం పట్టుకుపోయి నిలువునా కోయించి కోళ్లు అమర్చితే 2 మంచాలు అవుతాయి. వెన్ ఈ విధంగా అనుకుని ఆ తాబేటి చిప్పను బట్టకు నువ్వు కట్టి రేవు దగ్గర ఈడ్చుకొచ్చాడు. వర్తకులందరూ దాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. కొందరు దాన్ని చీనా తీసుకుపోవటం మోతచేటు అన్నారు. మరికొందరు వైద్యానికి పనికి వస్తుందన్నారు. మీరందరూ విదేశీ సరుకులు తెచ్చుకుంటున్నారు కారా? ఇది నా విదేశీ సరుకు. డబ్బు పైసా ఖర్చు లేకుండా వచ్చింది, అంతే తేడా అన్నాడు వెన్. మర్నాటికి గాలి విసురు తగ్గింది. ఓడ తిరిగి ప్రయాణం సాగించింది. అది చీనా తీరాన్ని చేరగానే వర్తకులు దళారులు వచ్చి ఫలాన్ని వర్తకుల వద్దకు రమ్మని ఓడల్లో వచ్చిన వర్తకులను ఆహ్వానించారు. వెన్ అతని అనుచరులు ఒక ఇరానీ వర్తకుడిని చూడబోయారు. అతని పేరు అబూ హసన్. ఆయన తన అతిథుల కోసం పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేశాడు. ఇలాంటి విందుల్లో అతిథులను కూర్చోబెట్టేటప్పుడు ఎక్కువ ఖరీదైన సరుకులు తెచ్చిన వాడిని ఉన్నతాసనం పైన కూర్చోబెట్టి అందరికంటే తక్కువ తెచ్చిన వాడిని పంక్తిలో చివర కూర్చోబెట్టే ఆచారం ఉన్నది. ఆసనాలు నిర్ణయించడానికి గాను ఇరానీ వర్తకుడు అందరి సరుకుల జాబితాలు తనిఖీ చేశాడు. వెన్ దగ్గర ఏ జాబితా లేదు. అందుచేత అతని పంక్తి చివరిని కూర్చోబెట్టారు. మర్నాడు ఆ ఇరానీ వర్తకుడు ఓడ వద్దకు సరుకులు చూడటానికి వచ్చాడు. ఆయన ఓడ ఎక్కుతూనే పైభాగాన పడి దొర్లుతున్న తాబేటి చిప్పను చూసి నిర్ఘాంతపోయి, ఈ వెలలేని సామాను ఎవరిది, దీన్ని అమ్మరా అని అడిగాడు. అది వెన్ సొత్తని మిగిలిన వాళ్ళు చెప్పారు. ఇరానీ వర్తకుడి ముఖంలో బాధ, కోపము కనిపించాయి. ఇన్నాళ్లుగా మీరంతా నాతో వ్యాపారం చేస్తూ కూడా ఈ పెద్ద మనిషి సంగతి దాచిపెట్టి అతనిని విందులో పంక్తి చివరి కూర్చోబెట్టనిచ్చారు. నేను వారికి ముందు క్షమాపణ చెప్పుకోవాలి. మీ సరుకుల సంగతి తర్వాత చూస్తాను అంటూ ఆయన వెన్ను వెంటబెట్టుకుని తీరానికి వెళ్ళాడు. అబూ హసన్ వెన్ను తన దుకాణానికి తీసుకుపోయి కూర్చోబెట్టి తిరిగి వచ్చి మిగిలిన వారిని తీసుకుపోయాడు. ఆ తర్వాత అతను అందరి ఎదుట వెన్నును ఆ తాబేటి చెప్పని అమ్ముతారా అన్నాడు. వెన్ తెలివి లేనివాడు కాడు. మంచి ధర వస్తే అమ్మటానికి ఏమి అన్నాడు. అయితే ఎంత ఇమ్మంటారో అడగండి, నేను గిల్లి గీసి బేరం చేసేవాడిని కాను కదా అన్నాడు అబూ హసన్. వెన్ చాంగ్తో సంప్రదించాడు. వారు రహస్యంగా మాట్లాడుకున్నారు. చిట్ట చివరి చాంగ్ హసన్తో వేళాకోళంగా అంటున్నట్టుగా అతని ఉద్దేశం 10,000 అడగాలని ఉన్నట్టుంది అన్నాడు. అంటే ఆయనకు అమ్మాలని లేదన్నమాట అన్నాడు హసన్. ఆ తాబేటి చిప్ప చాలా విలువైనదని వర్తకులకు తెలిసిపోయింది. చాంగ్ ఇక దాపరికం లేకుండా హసన్కు వెనుక అంతా చెప్పి ఎంత ఇవాళ హసన్ని నిర్ణయించమన్నాడు. హసన్ 50,000 పలాల వెండి ఇచ్చి ఆ తాబేటి చిప్పను కొన్నాడు. అది కూడా చాలా తక్కువ ధరే. ఆ తాబేటి చిప్పలో వెలలేని ముత్యాలు అంగుళం ప్రమాణం గలవి ఉంటాయట. ఏమైనా ఆనాటితో వెన్ దుర్దినాలు దాటిపోయాయి. అతను పెళ్ళాడి పెద్ద వర్తకులలో ఒకటి సుఖంగా జీవించాడు. కథ సమాప్తం. తరువాతి కథ ఉప్పు కషాయం. ఈ కథను రాసిన వారు శ్రీమతి బి శకుంతల గారు. ఒక గ్రామంలో ఒక ఆసామి ఉండేవాడు. ఆయనకి ఒక కొడుకు కూతురు ఉండేవారు.
కాలక్రమాన కొడుకు పెళ్ళై కోడలు కాపరానికి వచ్చింది. దాంతో ఇంట్లో ముగ్గురు ఆడవారయ్యారు. ఆసామి భార్య, కూతురు, కోడలు. ముగ్గురు ఆడవాళ్ళు ఒక కొంపలో ఉన్నప్పుడు కొంపలో ఏదో ఒక అవకతవక జరుగుతూనే ఉంటుంది. ఈ ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు తల్లి కూతుళ్లే గనక వారిద్దరి పద్ధతులు ఇంచుమించు ఒకటిగానే ఉండేవి. పోతే కోడలు పరాయి పిల్ల. ఆమె అలవాట్లు వేరు, ఆమె పనులు చేసే తీరు కూడా వేరే. అందుచేత ఆ పిల్లను తమ పద్ధతులకు మార్చడానికి తల్లి కూతుళ్ళు చాలా శ్రమ పడుతూ ఉండేవారు. కోడలు గనక ఆమెకు చెప్పినా తెలియదన్నట్టుగా భావించి చెప్పిన విషయాలే మళ్ళీ 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 చెబుతూ ఉండేవారు. ఒకరోజు ఆసామి బావమరిది చుట్టపు చూపుగా వచ్చాడు. అవకతవకలు జరిగితే తన అన్న ఏమనుకుని పోతాడో అని ఆసామి భార్య ప్రత్యేకంగా జాగ్రత్త పడసాగింది. ఆవిడ బిందె తీసుకుని బావికి వెళ్తూ, కోడలితో ఏమే, పొయ్యి మీద పులుసు కాగుతున్నది కానీ అందులో గుప్పెడు ఉప్పు వేయి, మళ్ళీ మర్చిపోగలవు, జాగ్రత్త అని వెళ్ళింది. 2 రోజుల క్రితం కోడల పులుసులో ఉప్పు వేయడం మర్చిపోయింది. ఆ సంగతి కోడలకు జ్ఞాపకం చేసే ఉద్దేశంతో అత్తగారు అలా అన్నది. చేతిలో పని అయిపోగానే కోడలు పులుసు కడాయిలో ఇంత ఉప్పు వేసి వేరే పని చూసుకోబోయింది. మరి కాసేపటికల్లా ఆడబిడ్డ పిడకలకు గోడ కొట్టడం ముగించి చేతులు కడుక్కుని వంట ఇంట్లోకి వచ్చి పొయ్యి మీద కాగుతున్న పులుసు చూసింది. ఆ తెలివి తక్కువ ముద్దు ఎలాగూ పులుసులో ఉప్పేయడం మర్చిపోతుంది. ఆవిడ తరహా నాకు తెలుసు, మామయ్య వచ్చాడు కూడాను అనుకుని ఆమె ఒక పిడికెడు ఉప్పు తీసి పులుసులో వేసి గొడ్లకు మేత వేయడానికని వెళ్ళింది. ఇంతలో అత్తగారు నీళ్ల బిందెతో తిరిగి వచ్చి పొయ్యి మీద పులుసు చూసి ఆ మొద్దుకు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేయటం కంటే నేనే చేసుకోవటం నయం అనుకుంటూ ఒక గుప్పెడు ఉప్పు తీసి పులుసులో వేసేసింది. మధ్యాహ్నం ఆసామి ఆయన బావమరిది భోజనాలు కూర్చున్నప్పుడు బావమరిది పులుసు ముద్ద నోట్లో పెట్టుకుని, ఇదేమిటరా, ఇందులో ఉప్పేయడం మర్చిపోయారా ఏమిటి అన్నాడు. వెంటనే ఆసామి భార్య, అదేమిటనయ్యా, నేను పులుసులో ఉప్పు వేశానే అన్నది ఆశ్చర్యంగా. వెంటనే కూతురు కూడా, నేను పిడికెడు ఉప్పు వేశానమ్మా అన్నది. మీరు ఉప్పు వేయడం మర్చిపోవద్దన్నారు కదా అత్తయ్య, అందుకని నేను వేసా అత్తయ్య అన్నది కోడలు. అలా చెప్పండి, అందుకే పులుసు ఉప్పు కషాయం అయిపోయింది అన్నాడు ఆసామి బావమరిది నవ్వుతూ. తన ఇంటి ఆడవాళ్ల మధ్య ఐక్యత లేకపోవటం చూసి ఆసామికి కోపం వచ్చింది. ఇక నుంచి ఈ ఇంట్లో మీరు ఎవరి పనులు వారు చేసుకోవాల్సిందే గాని ఒకరి పనులు ఒకరు చేయటానికి వీల్లేదు అని శాసించాడు. అంతటితో ఆ ఇంట జరిగే ఇటువంటి అవకతవకలన్నీ నిలిచిపోయాయి. కథ సమాప్తం. తరువాతి కథ అంతా శని మహిమ. ఈ కథను రాసిన వారు శ్రీ వంగపండు అంగార్కరావు గారు, రాజమండ్రి. శనిని గురించి మన పెద్దలు ఎన్నో రకరకాల ఆశ్చర్యకరమైన కథలు చెబుతూ ఉంటారు. వాటిలో కొన్నైనా మీరు వినే ఉంటారు. శని పట్టిన వారికి అనేక కష్టాలు కలుగుతాయని, శని వదిలిపోయిన వెంటనే ఆ కష్టాలు కూడా మాయమవుతాయని మన వాళ్ళు చెబుతూ ఉంటారు. ఇప్పుడు అలాంటిదే ఒక కథ నేను చెబుతాను, వినండి. అనగా అనగా ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి జ్యోతిష్యం చెప్పడం బాగా వచ్చు. అందుచేత తనకు ఏ రోజున ఏం కష్టం రాబోతోందో ముందుగా తెలుసుకుని జాగ్రత్త పడేవాడు. ఒకనాడు ఆయన ప్రశ్న చూసుకోక తనకు ఏలినాటి శని ఉందని తెలుసుకున్నాడు. ఏలినాటి శని అంటే శని 7.5 సంవత్సరాలు విడవకుండా మనిషిని పీడించడం అన్నమాట. మన బ్రాహ్మణుడు ఈ సంగతి తెలుసుకుని అతను వచ్చి పట్టకముందే శనిని గురించి తపస్సు చేయడం మొదలెట్టాడు. అలా తపస్సు చేయగా చేయగా ఒకనాడు అతనికి శని కలలో కనిపించి, ఏమి కావాలి అని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మడు, ఏమీ లేదు మహాత్మా, నీవు నన్ను 7.5 సంవత్సరాల పాటు పీడించదలుచుకున్నట్లు తెలుసుకున్నాను. అలా పీడించకుండా నన్ను వదిలేయమని కోరుతున్నాను అన్నాడు. అదెలా కుదురుతుంది? కావాలిస్తే నువ్వు ఇంతగా ప్రార్థించావు గనక నేను నిన్ను 7.5 సంవత్సరాల బదులు 3.5 సంవత్సరాలు మాత్రమే పీడిస్తాను అని చెప్పి శని మాయమైపోయినాడు. మన బ్రాహ్మడికి అప్పటికీ తృప్తి కలగలేదు. మళ్ళీ మొదలెట్టాడు తపస్సు. అదివరకటిలాగానే మళ్ళీ శని కలలో ప్రత్యక్షమై, ఏమయ్యా బ్రాహ్మణ, ఇంకా ఏమైనా వరాలు కావాలా ఏమిటి? మళ్ళీ తపస్సు సాగించావు అని అడిగాడు. వరాలు అంటూ ఏమీ లేవు, నీ పీడ ఎలాగైనా నాకు లేకుండా చేయమని కోరుతున్నాను అన్నాడు బ్రాహ్మడు. వీలు లేదయ్యా, 1 ఏడాది పాటు మాత్రం పీడిస్తాను అని చెప్పి మాయమయ్యాడు శని. కానీ ఆ బ్రాహ్మడు అంతటితో తృప్తిపడి ఊరుకుంటేనా మళ్ళీ తపస్సు చేయడం మొదలెట్టాడు. ఆఖరికి శని ఒకరోజు ప్రత్యక్షమై, ఏమయ్యా బ్రాహ్మణ,
పాపం కదా అని 7.5 సంవత్సరాలు పీడించడానికి బదులు ఏడాదితోటే వదిలిపెడతానని వరం ఇచ్చినా ఇంకా ఎందుకు నన్ను వెంటబడి వేధిస్తున్నావు? ఇదే నా ఆఖరి వరం. 7 ఘడియలన్నా నేను పీడించకుండా వదలను. ఇది ఖాయం. ఈసారి నువ్వు ఎన్నేళ్లు తపస్సు చేసినా కూడా నేను నీకు కనిపించను. మర్యాదగా ఈ వరంతో తృప్తిపడు అని చెప్పి మాయమైనాడు. సరే, పాపం బ్రాహ్మడు ఏం చేస్తాడు? ఆ 7 ఘడియల కాలము శనిపీడ తప్పదు కదా అని ఎలాగో బాధపడదాం అనుకున్నాడు. కొన్ని రోజులు గడిచినాయి. బ్రాహ్మడికి శని పట్టే రోజు వచ్చింది. అయినా బ్రాహ్మడికి శనిపీడ ఎలాగైనా తప్పించుకోవాలని ఆశ ఇంకా పోలేదు. ఆలోచించాడు, తను ఊళ్ళో ఉన్నట్టయితే తన వల్ల ఊళ్ళో వాళ్ళకి ఎవరికైనా కానీ, ఊళ్ళో ఎవరి వల్లనైనా తనకు కానీ ఆపద రావచ్చు. అందుచేత ఎవ్వరూ ఉండని అడవిలోకి వెళ్ళి ఒంటరిగా ఆ 7 ఘడియల కాలము గడిపేస్తే శని తనని పీడించలేదు కదా అనుకున్నాడు. ఇలా అనుకున్న బ్రాహ్మడు తన మడి సంచి ఒకటి చేత పుచ్చుకుని అడవికి చేరుకున్నాడు. ఎండ చాలా తీవ్రంగా ఉంది. దాహం వేస్తూ ఉండడం చేత ఆ చుట్టుపక్కల ఎక్కడైనా మంచినీరు దొరుకుతుందేమోనని బయలుదేరాడు. అలా పోతూ ఉండగా ఒక పుచ్చకాయల తోట కనిపించింది. ఆ తోట కాపరిని అడిగి ఒక పుచ్చకాయ తీసుకుని దాంట్లో సగం తిని మిగతా సగం తన సంచిలో పెట్టుకుని మళ్ళీ బయలుదేరిపోతున్నాడు. అలా పోతూ ఉండగా ఒక పాడుపడిన గుడి కనిపించింది. అక్కడ జపం చేసుకుంటూ కూర్చున్నాడు. సరిగ్గా అప్పుడే శని అతన్ని పట్టాడు. పాపం, ఆ సంగతి బ్రాహ్మడికి ఏం తెలుసు? నిశ్చింతగా జపం చేసుకుంటున్నాడు. ఇంతలో అడవి పక్కన ఉన్న రాజుగారి కొడుకు కనిపించడం లేదని రాజుగారి భటులు వెతుక్కుంటూ బ్రాహ్మడు కూర్చున్న గుడివైపు వచ్చారు. బ్రాహ్మడిని శని పట్టాడు కదా, అందుకని బ్రాహ్మడు సంచిలో ఉన్న పుచ్చకాయ నుంచి కారుతున్న నీరు సంచిని తడిపి నెత్తురుతో తడిసినట్టుగా కనిపించేటట్టు చేసింది రాజుగారి భటులకు. భటులు ఆశ్చర్యపోయి ఆ సంచి విప్పి చూశారు. ఇంకేముంది, శని మహిమ వలన దాంట్లో ఉన్న పుచ్చముక్క వాళ్ల కళ్ళకి రాజకుమారుడి తలలాగా కనిపించింది. వెంటనే భటులు ఆ బ్రాహ్మణుని ఆ సంచితో పాటు రాజుగారి ఎదుటికి లాక్కెళ్లారు. శనిగాడి మహిమ వలన రాజుగారికి కూడా పుచ్చముక్క తన కొడుకు తలలాగే కనిపించింది. ఇంకేం చూస్తారేం, తీసుకెళ్లి కొరత వేయండి పాపాత్ముని అని భటులను ఆజ్ఞాపించాడు రాజుగారు, కళ్ళ వెంట నిప్పులు కక్కుతూ. పాపం పుణ్యం ఎరగని ఆ బ్రాహ్మడికి చూసారా శని పట్టేసరికి ఎలాంటి ప్రమాదం వచ్చిందో. భటులు బ్రాహ్మణ్ణి కొరత వేసే చోటుకి తీసుకుని వెళ్ళారు. అప్పటికి శని బ్రాహ్మణికి పీడిస్తానన్న 7 ఘడియలు పూర్తయినాయి. 7వ ఘడి పూర్తి కావటం ఏమిటి? అప్పటి వరకు రాజు కొడుకు తలలా కనిపిస్తున్న పుచ్చముక్కలా కనిపించడం ఏమిటి? ఒక్కసారిగా జరిగినాయి. అంతేకాదు, ఎక్కడికో ఆడుకోవడానికి వెళ్ళిపోయిన రాజు కొడుకు కూడా అక్కడికి చేరుకున్నాడు. ఇదంతా చూసి రాజు చాలా ఆశ్చర్యపోయాడు. కొరత ఆపివేయించి ఇలా జరగటానికి కారణం ఏమిటని బ్రాహ్మణ్ణి అడిగాడు. మొదటి నుంచి జరిగిందంతా బ్రాహ్మణుడు పూసకొచ్చినట్టు చెప్పి అంతా శనిమహిమ అన్నాడు. రాజు బ్రాహ్మణుడు జ్యోతిష పాండిత్యానికి ఎంతో మెచ్చుకుని ఆ రోజు నుంచి అతన్ని తన ఆస్థా జ్యోతిష్కుడుగా ఉంచుకున్నాడు. కథ సమాప్తం. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథలపై మీ అభిప్రాయాల్ని కామెంట్లో తప్పక తెలపండి. అది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.